తెలుగు కథా పారిజాతాల శ్రోతలకు నమస్కారం. ఈరోజు చదవబోయే కథ 'గాజులు చేసిన పెళ్లి'. ఈ కథ మన తెలుగు కథలు పత్రికలో 23/7/23న ప్రచురితం అయ్యింది. రచన పఠనం ఎంఆర్వి సత్యనారాయణమూర్తి. 'గాజులు చేసిన పెళ్లి'. ఇదిగో వెంకటలక్ష్మి, నేను పోస్టాఫీస్కి వెళ్ళి మా అక్కకి ఉత్తరం పోస్టులో వేసి అక్కడి నుంచి గోరాయన కొట్టు దగ్గరికి వస్తాను. నువ్వు కూడా అరగంటలో అక్కడ ఉండాలి అంది కమల పక్కింటి వెంకటలక్ష్మితో. అలాగే వదినా, నేను గాజులు కొనుక్కోవాలి. గోరాయన కొట్టు దగ్గరికే వస్తాను. కానీ నువ్వు నాకు సాయం చెయ్యాలి అడిగింది కమలని వెంకటలక్ష్మి. ఏం చెయ్యాలి? నవ్వుతూ అడిగింది కమల. వచ్చేటప్పుడు రెడ్డిగారి కొట్టు దగ్గర నాకు రేడియో కొనిపెట్టాలి. నీ రేడియోలాగే జామ్ జామ్ అని మోగుతూ ఉండాలి. మా ఆయన దుబాయ్ నుంచి వచ్చేటప్పటికి నా రేడియో చూసి ఆశ్చర్యపోవాలి. కళ్ళు పెద్దవి చేసి ఆనందంగా చెప్పింది వెంకటలక్ష్మి. ఆమె మాటలకు కమల నవ్వుకుంది. అలాగే అని తలూపింది కమల. అత్తగారితో బయటికి వెళ్తున్నానత్త అని చెప్పి రోడ్డు మీదకి వచ్చింది కమల. ఉదయం 10 గంటల సమయం. మెయిన్ రోడ్డు జనంతో బిజీగా ఉంది. ఆ రోజు సోమవారం. శ్రావణమాసం ఆదివారం నాడే ప్రారంభమైంది. సరుకులు కొనుక్కేవారితో, బట్టలు కొనుక్కునేవారితో షాపులన్నీ కిటకిటలాడుతున్నాయి. కమల బేళ్లవారి రామాలయం దాటి కామాక్షి అమ్మవారి గుడి దగ్గరికి వచ్చింది. లోపలికి వెళ్ళి అమ్మవారికి దండం పెట్టుకుంది. పూజారి సూరిబాబు, "ఏం కమలా, పొద్దున్నే బయలుదేరావు షాపింగ్కా?" అన్నాడు. "అవునండి బాబు, రేపు శ్రావణ మంగళవారం కదండీ! గాజులు, పువ్వులు, పళ్ళు అన్నీ కొనుక్కోవాలి. వస్తానండి" అని చెప్పి బయటకు వచ్చి 4 అడుగులు వేసి లింగాల వీధిలోకి వెళ్ళింది. వెంకటరెడ్డి గారి ఇంట్లోనే ఉంది పెద్ద పోస్టాఫీసు. చిన్న పోస్టాఫీసు చెరుకువాడలో ఉంటుంది. 2 నిమిషాల్లో పోస్టాఫీసుకు చేరుకుంది కమల. సోమవారం అవడం వల్ల పోస్టాఫీస్ కూడా చాలా రష్‌గా ఉంది. రాత్రి అక్కకు రాసిన ఉత్తరం పోస్ట్ డబ్బాలో వేసి పోస్ట్ మ్యాన్ కోసం చూసింది కమల. అప్పుడే పోస్ట్ మ్యాన్ వెర్రియ్య లోపల నుంచి బయటకు వచ్చి ఉత్తరాల కట్టల్ని సైకిల్ వెనక ఉన్న క్యారేజీకి పెట్టుకున్నాడు. కమల గబగబా వెర్రి దగ్గరికి వెళ్ళి, "అన్నా, నాకేమైనా ఉత్తరాలున్నాయా?" అని అడిగింది. వెర్రియ్య చేతిలో ఉన్న మరో ఉత్తరాల కట్ట వెతికి కమలకి ఓ పోస్ట్ కార్డ్ చేతిలో పెట్టాడు. అది చూడగానే కమల మొహం వికసించింది. కమల మేనత్త రమణమ్మ అమలాపురం నుంచి రాసిన ఉత్తరం అది. అందరం బాగానే ఉన్నామని, వీలు చూసుకుని పిల్లలతో ఒకసారి అమలాపురం వచ్చి వెళ్ళమని రాసిందావిడ. ఉత్తరం చదివేసి చేతిలోని చిన్న సంచిలో పెట్టుకుంది కమల. కమల తల్లి చిన్నప్పుడే చనిపోతే రమణమ్మే కమలను పెంచి పెద్ద చేసింది. అందుకే మేనత్త అంటే కమలకి చాలా ఇష్టం. ఇంటికి వచ్చిన ఉత్తరాల్ని అత్తగారు ముందు చదివి ఆ తర్వాత కమలకిస్తుంది. ఏమైనా అంటే ఆవిడ పెద్ద గొడవ చేస్తుంది. అందుకే మౌనంగా ఉంటుంది కమల. ఇలా బయటకు వచ్చినప్పుడు పోస్టాఫీస్‌కొచ్చి తన ఉత్తరాలుంటే తనే తీసుకుంటుంది. కమల గోరాయన కొట్టు దగ్గరికి వెళ్ళేసరికి చాలా రష్‌గా ఉంది. ఆడవాళ్ళకి కావాల్సిన అన్ని రకాల వస్తువులు ఆ కొట్టు దగ్గర ఉంటాయి. అది లక్ష్మణరావు షాపు. అతని ఎడమ చేతి చిటికెన వేలికి ఎప్పుడూ చాలా పొడవైన గోరు ఉంటుంది. ఆడవాళ్లకు గాజులు ఇచ్చేటప్పుడు, గాజుల్ని టెస్ట్ చేసి ఇచ్చేటప్పుడు లక్ష్మణరావు అతని గోరుని చూసి చాలామంది ఆశ్చర్యపోయేవారు. ఎంత జాగ్రత్తగా పెంచుతున్నాడా గోరుని అని కూడా అనుకునేవారు. గాజుల్లో ఓటివి చూసి వాటిని తీసేసి మంచి గాజులు ఇస్తాడు అతను. చాలా క్వాలిటీ ఉన్న వస్తువులే అమ్మడం కాకుండా అందరినీ నవ్వుతూ పలకరిస్తాడు లక్ష్మణరావు. మెయిన్ రోడ్‌లో పీర్ల పంజాకి వెళ్ళే మలుపులో ఉంది అతని షాపు. గాజులు, రిబ్బన్లు, బొట్టు బిళ్ళలు, తిలకాలు, కాటిక డబ్బాలు, చీరల ఫాల్సు అన్నీ ఉంటాయి. వీటితో పాటు రోల్డ్ గోల్డ్ గొలుసులు, దుద్దులు, గాజులు అవి కూడా అక్కడ ఉంటాయి. కమల షాపు అరుగు మీద ఉన్న బల్ల మీద కూర్చుని ఉంది. కాసేపటికి ఆయాసపడుతూ వెంకటలక్ష్మి వచ్చింది. అప్పటికి జనం తగ్గారు. ఇద్దరు మాత్రమే ఉన్నారు. కమల, వెంకటలక్ష్మి తమకు కావాల్సిన రంగురంగుల గాజులు కొనుక్కున్నారు. వారి పక్కనే ఇద్దరు ఆడపిల్లలు లేటెస్ట్ బొట్టు బిళ్ళలు కొనుక్కుంటున్నారు. ఈలోగా ఓ కుర్రాడు సైకిల్ మీద వచ్చి సైకిల్ స్టాండ్ వేసి అరుగు మీదకొచ్చాడు. లక్ష్మణరావు కుర్రాడిని, "ఏం కావాలి?" అని అడిగాడు.
మగపిల్లలు ఎవరైనా వస్తే వాళ్ళని వెంటనే పంపించేస్తాడు లక్ష్మణరావు. లేదంటే వాళ్ళు అలా ఆడవాళ్ళని చూస్తూ నిలబడిపోతారని అతనికి అనుభవం. రెడ్ కలర్ కటింగ్ గాజులు కావాలండి అన్నాడు ఆ కుర్రాడు. సరే గాజు తెచ్చావా? ఇలా ఇయ్యి అన్నాడు లక్ష్మణరావు. తెచ్చానండి అని కుర్రాడు ప్యాంట్ జేబులు చూసాడు. చొక్కా జేబు చూసాడు. ఓహో! ఏమీ కనపడలేదు. కంగారుగా మళ్ళీ జేబులన్నీ వెతికాడు. అయినా గాజు కనపడలేదు. "ఇది ఎక్కడో పడిపోయిందండి" అన్నాడు బిక్కమొహం వేసి. కాలేజీలో చదివే కుర్రాడిలా ఉన్నా మొహంలో ఇంకా అమాయకత్వం వదలలేదు. "సైజు గాజు లేకపోతే కష్టం బాబూ. ఇంటికి వెళ్లి పట్టుకురా" అన్నాడు లక్ష్మణరావు. ఆ మాట వినగానే ఆ కుర్రాడిలో మళ్ళీ కంగారు మొదలైంది. మాది ఈ ఊరు కాదండి. దేవగ్రామం అండి. మళ్ళీ అంత దూరం సైకిల్ మీద వెళ్లి రావాలి. మా అక్క సన్నగానే ఉంటుందండి. సన్నగా ఉండేవాళ్ళకి సరిపడే గాజులివ్వండి అన్నాడు ఆ కుర్రాడు. అతని మాటలకు నవ్వాడు లక్ష్మణరావు. చూడు బాబూ! మనుషులు లావు, సన్నం కాదయ్యా! చెయ్యి ఎలా ఉందో చూసి ఆ చేతికి సరిపడే గాజులివ్వాలి. ఏదో ఒకటి ఇచ్చాననుకో లూజ్ అయ్యాయనో, బిగుతయ్యాయనో మళ్ళీ వాటిని వెనక్కి పట్టుకొస్తారు. మాకు టైం వేస్టు. అందుకని ఇంటికి వెళ్ళి ఆది గాజు పట్టుకురా. దాన్ని బట్టి నీకు కావలసిన గాజులిస్తాను అన్నాడు లక్ష్మణరావు. అప్పుడు చూసాడా కుర్రాడు బొట్టు బిళ్ళలు చూస్తున్న ఇద్దరు ఆడపిల్లల్ని. అందులో ఒక అమ్మాయి కేసి చూపిస్తూ, "మా అక్క ఈవిడలాగే సన్నగా ఉంటుందండి. ఆవిడ చేతి సైజు కూడా ఇలాగే ఉంటుంది. అంచేత ఈవిడ సైజు చూసి రెడ్ కలర్ కటింగ్ గాజులు ఒక 2 డజన్లు ఇవ్వండి. ఇప్పుడు ఇంటికి వెళ్లి గాజు పడేశానంటే మా అక్క తిడుతుందండి" అన్నాడు ప్రాధేయపూర్వకంగా. అతని అవస్థ చూసి లక్ష్మణరావుకి జాలేసింది. తెల్లగా, సన్నగా మెరుపు తీగలా ఉన్న అమ్మాయిని, "పాపా నీ గాజు ఒకసారి తీసి ఇలా ఇయ్యమ్మా" అని అన్నాడు లక్ష్మణరావు. వాళ్ళిద్దరి సంభాషణ విన్న అమ్మాయి తన కుడి చేతికి ఉన్న బంగారు గాజు తీసి లక్ష్మణరావుకిచ్చింది. లక్ష్మణరావు గాజుల పెట్టెలోంచి రెడ్ కలర్ గాజులు తీసి టెస్ట్ చేసి 2 డజన్లు ఒక అట్టపెట్టెలో పెట్టి, పెట్టెని దారంతో గట్టిగా కట్టి ఆ అబ్బాయికిచ్చాడు. ఈ 2 నిమిషాల్లో ఆ అమ్మాయిని పరిశీలనగా చూశాడు ఆ కుర్రాడు. బాపు బొమ్మలా చాలా బాగుంది అని అబ్బురపడ్డాడు. తర్వాత లక్ష్మణరావు డబ్బులిచ్చి ఆ అమ్మాయికేసి తిరిగి థాంక్స్ అండి అని సైకిలెక్కి వెళ్ళిపోయాడు. ఆ కుర్రాడు వెళ్ళిపోయాక, "ఈ రోజుల్లో కుర్రాళ్ళకి జాగ్రత్త తక్కువ. ప్రతీదీ పడేస్తారు" అంది కమల. ఆమె మాటలకి గాజిచ్చిన అమ్మాయి కూడా కిసుక్కున నవ్వింది. ఆ అమ్మాయిని చూసిన వెంకటలక్ష్మి తను కూడా నవ్వింది. ఒక పావుగంటలో వాళ్ళు తమకు కావలసిన గాజులు, బొట్టు బిళ్ళలు, కాటుక డబ్బాలు కొనుక్కున్నారు. డబ్బులు ఇచ్చేసి వెనక్కి తిరిగి రెడ్డిగారి రేడియో కొట్టు దగ్గరకొచ్చారు ఇద్దరు. శివపురం గ్రామ కచేరీ ఎదురుగానే ఉంది సూర్యాన్ రెడ్డి గారి రేడియో షాపు. ఆయన 6 అడుగుల ఎత్తు ఉంటాడు. ఎప్పుడూ ప్యాంటు, హాఫ్ హ్యాండ్ షర్ట్స్‌తో నవ్వుతూ ఉన్ అందరిని పలకరిస్తూ ఉంటాడు. ఆయన ఫిలిప్సు, మర్ఫీ రేడియోలకు డీలర్. సౌండ్ ఇంజినీర్ కూడా. శివపురం, మార్టేరు, పాలకొల్లులోని సినిమా థియేటర్లకు సౌండ్ సమస్యలు వస్తే రెడ్డిగారు వెళ్లి వాటిని సరిచేసి వస్తారు. ఇంగ్లీషు అనర్గళంగా మాట్లాడతారు ఆయన. 2 సంవత్సరాల క్రితం కమల రెడ్డిగారి షాపులోనే ఫిలిప్స్ ట్రాన్సిస్టర్ కొంది. చాలా చక్కగా పనిచేస్తోంది. అందుకే వెంకటలక్ష్మి అటువంటి రేడియో కావాలని పట్టుబడుతోంది. ఇద్దరూ మెట్లెక్కి షాపు లోపలికి వెళ్లారు. "నమస్కారం రెడ్డి గారు. ఈవిడకి ట్రాన్సిస్టర్ కావాలంట. నాకు ఫిలిప్స్ కంపెనీది ఇచ్చారు కదా! అటువంటిదే కావాలంటోంది" అంది కమల. రెడ్డిగారు ఇద్దరిని కూర్చోమని చెప్పి షోకేస్‌లోంచి కమలకిచ్చిన ట్రాన్సిస్టర్‌లని అడిగితే తీసి ఆన్ చేసి చూపించారు. ఆ సౌండ్‌కి వెంకటలక్ష్మి మొహం విప్పారింది. "అబ్బా! ఎంత బాగుందో కదా!" అని సంబరపడింది. "ఆ! రెడ్డిగారు ఇదే ఇవ్వండి" అని ఆనందంగా చెప్పింది వెంకటలక్ష్మి. రెడ్డిగారు చిరునవ్వు నవ్వి "అలాగే అమ్మా" అని పాలిష్ క్లాత్‌తో ట్రాన్సిస్టర్ అంతా ఒకసారి తుడిచి అట్టపెట్టెలో పెట్టి బిల్ రాసిచ్చారు. వెంకటలక్ష్మి డబ్బులు తీసి ఇచ్చింది. ఇద్దరికీ రంగు రంగుల్లో ప్రకృతి దృశ్యాలు ఉన్న 2 క్యాలెండర్లు, 2 పెన్నులు ఇచ్చారు రెడ్డిగారు. "ఎప్పుడూ ఏదో ఒకటి ఎక్స్‌ట్రా ఇస్తారు మా రెడ్డిగారు" అని నవ్వుతూ అంది కమల. ఇద్దరూ షాపు దిగి పక్కనే ఉన్న ఎస్‌వి రెడ్డి గారి సోడా షాపులో నిమ్మ సోడా తాగి ఇంటికెళ్ళిపోయారు.
శివపురం నుండి దేవగ్రామం స్పీడ్‌గా సైకిల్ మీద వచ్చిన కుర్రాడు ఇంటికి రాగానే అక్క కోసం చూశాడు. ఆమె తల్లితో వంటింట్లో మాట్లాడడం కనిపించింది. గదిలోకి వెళ్లి తెల్ల కాగితం తీసుకొని అట్టపెట్టెలోంచి ఒక గాజు తీసుకొని పెన్నుతో దాని సైజు తెల్ల కాగితం మీద గీసుకొని దాన్ని భద్రంగా కాలేజీ పుస్తకంలో దాచాడు. ఆ తర్వాత అక్కగారి దగ్గరికి వెళ్లి గాజులిచ్చాడు. "ఒరేయ్ చందు, గోరాయన కొట్లోనే తెచ్చావా?" అడిగింది అక్కగారు. "ఆ! ఆ! ఆయన కొట్లోనే తెచ్చాను బాబు. చాలా మంది ఉన్నారక్కడ" అన్నాడు చంద్రశేఖర్. అవును మరి. ఆయన నమ్మకంగా ఇస్తాడు కాబట్టి ఎక్కువ మంది ఆయన దగ్గరే కొంటారు. ఆయన గోరు చూసావా? ఎంత పొడుగుంటుందో! కళ్ళు పెద్దవి చేసి అడిగింది అక్క. "ఆ! ఆ! చూశాను. గోరు చాలా పొడుగుంది. ఎలా కాపాడుకుంటున్నాడో" అని తన గదిలోకి వెళ్ళిపోయాడు చంద్రశేఖర్. గోరాయన చేతి గోరు కంటే గాజు ఆది ఇచ్చిన అమ్మాయి నాజూకైన చేయి, ఆ చేతి వేళ్ళి గోళ్ళకున్న అందమైన గోరింటాకు చంద్రశేఖర్ మనసులో బాగా నాటుకుపోయాయి. బంగారు రంగుతో మెరిసిపోతూ ఎంత అందంగా ఉంది అని వందోసారి అనుకున్నాడు. శివపురం నుండి దేవ వస్తూ ఆమె అందాన్ని పదే పదే గుర్తుకు తెచ్చుకున్నాడు చంద్రశేఖర్. చంద్రశేఖర్ శివపురం డిగ్రీ కాలేజీలో బీఎస్సీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. అమ్మాయిల విషయంలో చాలా దూరంగా ఉంటాడు. అతని మిత్రులందరూ అతన్ని ముద్దపప్పు అని అంటారు. అయినా బాధపడడు. చదువే అతని ధ్యేయం. ఎంఎస్సీ చేసి లెక్చరర్‌గా స్థిరపడాలని అతను అనుకుంటున్నాడు. ఇప్పుడు అతని మనసు బాగా డిస్టర్బ్ అయింది. మర్నాడు కాలేజీకి వెళ్ళినప్పుడు తన క్లాస్‌లోని అమ్మాయిల్ని పరీక్షగా చూశాడు. ఊహం! వీళ్ళెవరూ ఆ అమ్మాయికి సరిపోరని గ్రహించాడు. 2 రోజులు పోయాక అకస్మాత్తుగా గాజుల కొట్టులో కనిపించిన అమ్మాయి బీఎస్సీ ఫస్ట్ ఇయర్ క్లాస్‌లోంచి బయటకొస్తూ కనిపించింది. చంద్రశేఖర్ గుండె వేగంగా కొట్టుకుంది. ఆ అమ్మాయిని అనుసరిస్తూ గాంధీ బొమ్మల సెంటర్ వరకు వచ్చాడు. సైకిల్ దిగి చక్రాల్లో గాలి ఉందో లేదో అన్నట్టు నటిస్తూ ఒకసారి ఆమెకేసి చూశాడు. ఆ అమ్మాయి శివాలయం వీధిలోకి తిరిగి ఒక మేడలోకి వెళ్ళడం కూడా చూశాడు. వెంటనే పక్కనే ఉన్న వినాయక స్వీట్ షాప్‌లోకెళ్ళి ఒక స్వీట్ కొనుక్కొని తిన్నాడు. అతని మనసు ఎందుకో చాలా హాయిగా ఉంది. సాయంత్రం బీఎస్సీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న తమ ఊరి కుర్రాడు కిరణ్ ఇంటికి వెళ్ళి వాడిని బయటకు తీసుకొచ్చి ఆ అమ్మాయి గురించి చెప్పి, ఆ అమ్మాయి వివరాలు తెలుసుకోమని రిక్వెస్ట్ చేశాడు. కిరణ్ చిన్న నవ్వు నవ్వి, "మరి దీనికి కొంచెం ఖర్చవుతుంది" అన్నాడు. ముత్యాల ముగ్గులో రావు గోపాలరావులా. సరే అని ఓ 50 నేటు వాడికిచ్చాడు చంద్రశేఖర్. 2 రోజుల తర్వాత దేవ శివాలయంలో కలుసుకున్నారు శేఖరు, కిరణు. ఆ! ఆ అమ్మాయి పేరు చంద్రలేఖ. బ్యాంక్ మేనేజర్ గారి అమ్మాయి. ఈ సంవత్సరమే శివపురం వచ్చారు. ఆ అమ్మాయికి ఒక అన్నగారున్నాడు. తణుకులో పాలిటెక్నిక్ కాలేజీలో చదువుతున్నాడు. కరాటే మాస్టరు. అది గుర్తుపెట్టుకో అన్నాడు కిరణ్ చేయి చాపుతూ. శేఖర్ అర్థం చేసుకున్నాడు. ఇంకో 50 ఇచ్చాడు కిరణ్‌కి. ఒక శుక్రవారం నాడు కాలేజీ అయ్యాక చంద్రలేఖని ఫాలో అయ్యాడు చంద్రశేఖర్. ఆమె కంజికాపురం విసిరి గుడిలోకి వెళ్ళింది. సైకిల్ గోపురం దగ్గర పెట్టి లోపలికి వెళ్ళాడు శేఖర్. 5 నిమిషాలకు చంద్రలేఖ బయటకు వచ్చి కళ్యాణ మండపం మెట్ల మీద కూర్చుంది. పడమరన ఉన్న చిన్న గాలి గోపురం శిఖరం పైనుండి సూర్యకిరణాలు ఆమె మొహంపై పడి ఆమె మొహం మరింత కాంతివంతంగా ఉంది. నెమ్మదిగా నడిచి ఆమె ముందు నిలబడ్డాడు. ఆమె తలెత్తగానే హాయ్ అన్నాడు. ఆమె ప్రశ్నార్థకంగా చూసింది. మొన్న గోరాయన కొట్టు దగ్గర మీ గాజు ఆది ఇచ్చారు కదండీ! నాకు చాలా మేలు చేశారు. థాంక్స్ చెబుదామని అన్నాడు చంద్రలేఖ. చంద్రలేఖ ఆ రోజు సంఘటన గుర్తుకొచ్చి చిన్నగా నవ్వింది. ముగ్ధ మనోహరమైన నవ్వు చూసి మరోసారి మనసు పారేసుకున్నాడు చంద్రశేఖర్. నా పేరు చంద్రశేఖర్. మన కాలేజీలోనే బీఎస్సీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. ఆమె మొహం కేసే ఆరాధనగా చూస్తూ చెప్పాడు. ఈలోగా ఆమె ఫ్రెండ్ రమణి పిలవడంతో చంద్రలేఖ ఆమెతో కలిసి వెళ్ళిపోయింది. ఆమె స్నేహితురాల్ని చాలా సేపు తిట్టుకున్నాడు చంద్రశేఖర్. మరి కొద్దిసేపు ఆమెతో మాట్లాడే అవకాశం పోయింది కదా అని బాధపడ్డాడు కూడా. ఇంటికి వెళ్ళాక ఆమె రూపాన్నే గాఢంగా తలుచుకున్నాడు. మర్నాడు కిరణ్ ద్వారా తెలుసుకున్నాడు. ప్రతి శుక్రవారం చంద్రలేఖ గుడికి వస్తుందని. తర్వాత శుక్రవారం ఆమె కంటే ముందుగా గుడికి వెళ్లి కళ్యాణ మండపం దగ్గర ఎదురు చూస్తున్నాడు. చంద్రలేఖ గుడిలోకి వెళ్లి వచ్చి మండపం మెట్ల మీద కూర్చుంది. చంద్రశేఖర్ గబగబా ఆమె దగ్గరికి వెళ్లి హాయ్ అన్నాడు. ఆమె కూడా హాయ్ అంది. వెంటనే
తన పుస్తకాల బ్యాగ్‌లోంచి ఓ పేపర్ తీసి ఆమెకిచ్చాడు శేఖర్. అది చూసి చంద్రలేఖ ఆశ్చర్యపోయింది. గత వారం తను కళ్యాణ మండపం మెట్ల మీద కూర్చున్న చిత్రం అది. రంగుల్లో చాలా బాగా వచ్చింది. మళ్ళీ మళ్ళీ చూసి ఆనందపడింది. థాంక్స్ అంది శేఖర్ కేసి తిరిగి. సంతోషంతో వెలిగిపోతున్న ఆమె మొహం కేసే చూస్తూ నో మెన్షన్ అన్నాడు శేఖర్. 5 నిమిషాలు మాట్లాడుకున్నాక చంద్రలేఖ అతనిచ్చిన పేపర్‌ని తన పుస్తకాల మధ్యన పెట్టుకుని వెళ్ళిపోయింది. ఆమె గుడి ప్రహరీ గోడ దాటి వెళ్తూ వెనక్కి తిరిగి చిన్నగా నవ్వి ముందుకు వెళ్ళిపోయింది. అది చూసిన శేఖర్ మనసు ఇంటర్మీడియేట్ పరీక్షల్లో స్టేట్ ఫస్ట్ వచ్చిన పిల్లాడిలా సంతోషంతో ఉప్పొంగిపోయింది. అప్పుడప్పుడు గుడి కళ్యాణ మండపం దగ్గర కలుసుకోవడం, తను కొత్తగా వేసిన పెయింటింగ్స్ ఆమెకు కానుకగా ఇవ్వడం చేస్తున్నాడు శేఖర్. 2 నెలలు గడిచాయి. ఒకరోజు శివపురం నుండి దేవ సైకిల్ మీద వెళ్తున్న చంద్రశేఖర్‌ని ఒక కుర్రాడు రోడ్డుకి అడ్డంగా వచ్చి ఆపాడు. ఇద్దరూ సైకిల్ దిగారు. ఆ కుర్రాడు శేఖర్ షర్ట్ కాలర్ పట్టుకుని 2 చెంపలు వాయించేశాడు. "మళ్ళీ మా చెల్లాయితో మాట్లాడావా? ప్రాణం తీస్తా. జాగ్రత్త" అని వార్నింగ్ ఇచ్చి సైకిల్ ఎక్కి వెళ్ళిపోయాడు. అప్పుడు అర్థమయింది అతను చంద్రలేఖ అన్నయ్యని. నెమ్మదిగా సైకిల్ తొక్కుకుని ఇంటికొచ్చాడు శేఖర్. తన ప్రేమకి మొదట్లోనే ఇలా అవాంతరం వచ్చిందేమిటా అని చాలా మదనపడ్డాడు. ఆ రాత్రి భోజనం చేయలేదు. మర్నాడు కాలేజీకి వెళ్ళాడు శేఖర్. ఆ రోజు శుక్రవారం. చంద్రలేఖని కలుద్దామని ఉన్నా, ఆమె అన్నయ్య గుర్తుకు వచ్చి ఆ ఆలోచన విరమించుకున్నాడు. గుడి దగ్గర మరోసారి ఘర్షణ పడితే శివపురమే కాదు, తమ ఊళ్ళో కూడా ఈ విషయం తెలుస్తుంది. చాలా అల్లరవుతుంది. అందుకనే ఆ ఆలోచన విరమించుకున్నాడు. రోజులు గడుస్తున్నాయి. పరీక్షలు దగ్గర పడడంతో చంద్రలేఖ గురించి ఆలోచించడం తగ్గించి చదువు మీద దృష్టి పెట్టాడు శేఖర్. డిగ్రీ ఫైనల్ ఇయర్ పరీక్షలయ్యాయి. పీజీ ఎంట్రన్స్ టెస్ట్ కోసం ప్రిపేర్ అవ్వడం మొదలుపెట్టాడు శేఖర్. కాలం వేగంగా పరిగెడుతోంది. శేఖర్ బీఎస్సీ ఫస్ట్ క్లాస్‌లో పాస్ అయ్యాడు. ఎంట్రన్స్ టెస్ట్ కూడా పాస్ అయ్యాడు. ఎంఎస్సీలో జాయిన్ అవ్వడానికి వైజాగ్‌లో మంచి కాలేజీలో సీట్ కూడా వచ్చింది. వెంటనే వైజాగ్ వెళ్లి ఎంఎస్సీలో జాయిన్ అయ్యాడు శేఖర్. అప్పుడప్పుడు చంద్రలేఖ గుర్తుకొచ్చినా మనసు సమాధానపరుచుకుని చదువు మీదే దృష్టి పెట్టాడు. 2 ఏళ్లు గిర్రున తిరిగాయి. శేఖర్ ఎంఎస్సీలో గోల్డ్ మెడల్ సాధించాడు. శేఖర్ తల్లి, తండ్రి కూడా చాలా సంతోషించారు. పీహెచ్‌డీ చేయాలని ఉన్నా తండ్రికి బర్డెన్ కాకూడదని నిర్ణయించుకున్నాడు. తను వెంటనే ఉద్యోగం చూసుకుంటే తమకున్న 5 ఎకరాల పొలం మీద వచ్చే ఆదాయంతో తల్లి, తండ్రి సుఖంగా బతుకుతారని అతను ఆశించాడు. వైజాగ్‌లోని ఓ ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్‌గా జాయిన్ అయ్యాడు శేఖర్. అప్పుడు అడిగాడు కిరణ్‌ని చంద్రలేఖ ఏం చేస్తోందని. డిగ్రీ పరీక్షలయ్యేసరికి చంద్రలేఖ వాళ్ళ నాన్నగారికి విజయవాడ ట్రాన్స్‌ఫర్ అయిందని, అందరూ విజయవాడ వెళ్ళిపోయారని చెప్పాడు. చంద్రలేఖ పాస్ సర్టిఫికేటు, టీసీ వాళ్ళ అన్నయ్య వచ్చి తీసుకువెళ్ళాడని కూడా చెప్పాడు. చంద్రలేఖ ఊళ్ళో లేదని తెలిసాక అతని మనసు బాధగా మూలిగింది. తను ఉద్యోగస్తుడయ్యాకే ఆమెకు కనిపించాలని అనుకున్నాడు. కిరణ్ ఇంకో విషయం కూడా చెప్పాడు. "ఆ! శేఖరు, నీకు గోల్డ్ మెడల్ వచ్చిన సంగతి చంద్రలేఖ ఫ్రెండు రమణికి చెప్పానని, ఆ విషయం ఆమె చంద్రలేఖ కూడా చెప్పిందని, చంద్రలేఖ చాలా సంతోషించిందని రమణి తనకు చెప్పిందని కూడా కిరణ్ చెప్పాడు." ఈ మధ్య కిరణ్‌లో మెచ్యూరిటీ వచ్చింది. చిన్నతనం చేష్టలు పోయాయి. కిరణ్‌కి థాంక్స్ చెప్పి వైజాగ్ వెళ్ళిపోయాడు శేఖర్. ఉద్యోగం వచ్చింది కదా! పెళ్లి చేసుకో అని తల్లి, తండ్రి పట్టుబట్టారు. కొద్ది కాలం ఆగమని చెప్పాడు శేఖర్. మరో 2 ఏళ్ల కాలం ఇట్టే గడిచిపోయింది. శేఖర్‌కి అతను పనిచేస్తున్న కాలేజీలో మంచి పేరు వచ్చింది. జీతం పెరిగింది. యాజమాన్యం నెలకు 50,000 వరకు ఇస్తున్నారు. దసరా సెలవులకు దేవ వచ్చాడు శేఖర్. శివపురంలో స్నేహితుల్ని కలుద్దామని స్కూటర్ మీద శివపురం వచ్చాడు. గోరాయిని కొట్టుకేసి యథాలాపంగా చూసిన శేఖర్ ఒక్కసారి ఆశ్చర్యపోయాడు. కొట్టు అరుగు మీద చంద్రలేఖ, రమణి మాట్లాడుకుంటూ కనిపించారు. వెంటనే స్కూటర్ పక్కకు ఆపి వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు శేఖర్. వయసు తెచ్చిన అందంతో చంద్రలేఖ మెరిసిపోతోంది. "హలో చంద్రలేఖ" అన్నాడు శేఖర్. మాటలు ఆపి అతని కేసి చూసి కళ్ళు పెద్దవి చేసి చిన్నగా నవ్వి, "శేఖర్ నువ్వా? బాగున్నావా?" అని అడిగింది చంద్రలేఖ. "బాగున్నాను" అన్నట్టు తల ఊపాడు శేఖర్. అతన్ని పరిశీలనగా చూసింది చంద్రలేఖ.
పొడగరైన శేఖర్ ఇన్‌షర్ట్ చేసుకొని చాలా హుందాగా ఉన్నాడు. రమణి, చంద్రలేఖ అరుగు దిగి కిందకొచ్చారు. "ఆ! నువ్వు గోల్డ్ మెడల్ సాధించావని రమణి చెప్పింది. కంగ్రాట్స్" అని కుడి చెయ్యి ముందుకు చాపింది చంద్రలేఖ. శేఖర్ కూడా తన చెయ్యి కలిపి షేక్ హ్యాండ్ ఇచ్చాడు ఆమెకు. అతని మనసు ఒక మధురానుభూతికి లోనయ్యింది. రోడ్డుకి అవతల వైపు ఉన్న ఐస్ క్రీమ్ పార్లరు శేఖర్ కంటపడింది. "ఏదైనా డ్రింక్ తీసుకుందామా?" నవ్వుతూ అడిగాడు శేఖర్. "అలాగే" అంది చంద్రలేఖ. ముగ్గురు ఐస్ క్రీమ్ పార్లర్‌లోకి వెళ్లి కూర్చున్నారు. 3 కూల్ డ్రింకులు తనే తెచ్చాడు శేఖర్. ముగ్గురు డ్రింకులు తాగుతుండగా "నువ్వేం చేస్తున్నావు?" ఆరాధనగా చంద్రలేఖ కేసి చూస్తూ అడిగాడు శేఖర్. "నాది పీజీ అయ్యింది. జాబ్ కోసం చూస్తున్నాను. మరి నువ్వో?" అడిగింది ఆమె. "వైజాగ్‌లో లెక్చరర్‌గా చేస్తున్నాను. నువ్వొస్తానంటే చెప్పు. మా కాలేజీలోనే జాబ్ చూస్తాను" అన్నాడు శేఖర్. అతని మాటలకు చిన్నగా నవ్వింది చంద్రలేఖ. "మా ఇంట్లో వాళ్ళని అడగాలి." "ఆ! అవును. నువ్వప్పుడు బొమ్మలు వేసేవాడివి. ఇప్పుడు కూడా బొమ్మలు వేస్తున్నావా?" ఆసక్తిగా అడిగింది. ఆమె ప్రశ్నకు దీర్ఘంగా నిట్టూర్చాడు శేఖర్. "కొద్ది కాలం గ్యాప్ ఇచ్చాను. ఇప్పుడు నువ్వు కనిపించావు కదా! మళ్ళీ ప్రారంభిస్తాను" అన్నాడు హుషారుగా శేఖర్. "ఇదిగో ఇలా కూల్ డ్రింక్ తాగుతున్నట్లుగా మాత్రం వెయ్యకు" అంది చంద్రలేఖ గట్టిగా నవ్వుతూ. ముగ్గురు మనసారా నవ్వుకున్నారు ఆమె మాటలకు. "నువ్వేమిటి ఇలా వచ్చావు?" అడిగాడు శేఖర్. "మా ఫ్రెండ్ సుప్రజకి నిశ్చితార్థం ఈరోజు ఉదయం జరిగింది. అందుకని వచ్చాను. సాయంత్రం బస్సుకి విజయవాడ వెళ్ళిపోతాను" అంది చంద్రలేఖ. ఆమె అడ్రెస్ అడిగి ఫోన్‌లో రికార్డ్ చేసుకున్నాడు శేఖర్. ఒక పావుగంట అయ్యాక ముగ్గురు బయటికొచ్చారు. శేఖర్ వాళ్ళకి వీడ్కోలు పలికి స్కూటర్ ఎక్కి తన ఫ్రెండ్ హర్నాథ్ ఇంటికి వెళ్ళాడు. విజయదశమి రోజు ఉదయమే డోర్ బెల్ మోగడంతోటో తలుపు తీసిన చంద్రలేఖ శేఖర్‌ని, ఫిజిక్స్ హెడ్ నరసింహాచారి గారిని చూసి ఆశ్చర్యపోయింది. "నమస్కారం మాస్టారు" అని ఆయనకు దండం పెట్టి లోపలికి ఆహ్వానించింది ఇద్దరిని. హాలులో కూర్చున్న తండ్రికి పరిచయం చేసింది వారిని. "మా ఫిజిక్స్ హెడ్ ఆచార్య గారు. ఈయన నాకు సీనియరు చంద్రశేఖర్" అని. కుశల ప్రశ్నలయ్యాక ఆచార్య గారు మాట్లాడారు. "చూడండి సార్, ఇతను చంద్రశేఖర్. నా స్టూడెంటు. చాలా మంచి కుర్రాడు. ఎంఎస్సీలో గోల్డ్ మెడల్ సాధించాడు. వైజాగ్‌లో లెక్చరర్‌గా పనిచేస్తున్నాడు. మీ అమ్మాయిని ఇష్టపడుతున్నాడు. మీరు మీ అమ్మాయిని కనుక్కుంటే మనం ముందుకు వెళ్ళవచ్చు" అన్నారు సూటిగా ఆచార్య గారు. చంద్రలేఖ తండ్రి శాంతారాం గారికి విషయం అర్థమైంది. పక్కనే ఉన్న కూతురికేసి తిరిగి "నీ అభిప్రాయం ఏమిటి?" అని అడిగారు. ఆమె అంగీకారం అన్నట్లుగా తల ఊపింది. అది చూసి ఆచార్య గారు శుభం అన్నారు. ఆ తర్వాత దేవ నుండి శేఖర్ తల్లిదండ్రులు విజయవాడ వచ్చి చంద్రలేఖను చూడడం, మరుసటి నెలలోనే పెళ్లి ముహూర్తాలు పెట్టుకోవడం వేగంగా జరిగిపోయాయి. బుధవారం ఉదయం 10 గంటల సమయం. గోరాయిన కొట్టు చాలా రష్‌గా ఉంది. "నమస్కారం సార్" అన్న పిలుపుకి తల తిప్పి చూశాడు లక్ష్మణరావు. ఎదురుగా పొడుగ్గా ఉన్న అతను చూసి ఎవరా అని ఆలోచించాడు. ఆ! వెంటనే గుర్తుకొచ్చింది. "నువ్వు మీ అక్క గాజులు తెమ్మంటే ఆది గాజు పడేసి ఇంకోళ్ళ ఆది గాజు తీసుకొని గాజులు పట్టుకెళ్ళావు. అవును నువ్వేనా?" అన్నాడు లక్ష్మణరావు. "అవును సార్. ఆ ఆది గాజే మా పెళ్లి చేస్తోంది" అని నవ్వాడు శేఖర్. అతని వెనక నుండి నవ్వుతూ ముందుకు వచ్చింది చంద్రలేఖ. "నువ్వు బ్యాంక్ మేనేజర్ గారి అమ్మాయివి కదా! మొన్న మధ్యనే కదా ఇక్కడికొచ్చి వెళ్ళావు" అన్నాడు లక్ష్మణరావు. "అవునండి" అంది చంద్రలేఖ. "మమ్మల్ని ఇద్దరినీ కలిపింది మీ కొట్టు, మీరిచ్చిన గాజులు. అందుకే మీరు మా పెళ్ళికి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించాలి" అని పెళ్లి శుభలేఖ లక్ష్మణరావుకిచ్చాడు శేఖర్. శుభలేఖ తీసుకుని "తప్పకుండా వస్తాను" అన్నాడు లక్ష్మణరావు. మిగతా స్నేహితులకి శుభలేఖలివ్వడానికి స్కూటర్ ఎక్కి ముందుకు సాగారు చంద్రశేఖర్, చంద్రలేఖ. కథ సమాప్తం. కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.